మార్వాడీలు జాబ్ ఎందుకు చేయరు? ఇదే ప్రశ్నను ఒక మార్వాడి బిజినెస్ మ్యాన్ అడిగినప్పుడు అతను ఏం చెప్పాడో తెలుసా? టార్గెట్ లేనివాడు మాత్రమే జాబ్ చేస్తాడు, టార్గెట్ ఉన్నవాడు జాబ్ చేయడు. అది ఎలా అంటే, నేను ఉండడానికి ఒక ఇల్లు కావాలి, అదొక ₹1,00,00,000 అవుతుంది. ఇద్దరు పిల్లల్ని చదివించడానికి ఇంకొక ₹1,00,00,000 అవుతుంది. ఆ ఇద్దరు పెళ్లి చేయడానికి చెరొక ₹1,00,00,000, అంటే ₹2,00,00,000 వేసుకుందాం. ఇప్పుడు టోటల్ 4 కోట్లు. ఇప్పుడు ఖర్చులకు డబ్బులు కావాలి కాబట్టి నేను బ్యాంకులో ఒక ₹1,00,00,000 డిపాజిట్ చేశాను అనుకోండి, నెలకు 50,000 నుండి 60,000 వడ్డీ ఖచ్చితంగా వస్తుంది. అవి నా ఖర్చులకు సరిపోతాయి. సో ఇప్పుడు నాకు ఎంత డబ్బు అవసరం? 5 కోట్లు. అంటే నా టార్గెట్ 5 కోట్లు. ఒక్కసారి నాకు టార్గెట్ తెలిసిన తర్వాత జాబ్ చేసుకుంటూ 20-25 సంవత్సరాలు నేను వెయిట్ చేయలేను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సంపాదించడానికి ప్రయత్నిస్తాను. అందుకోసం నేను బస్ స్టాండ్ లో బఠానీలు అమ్మవచ్చు, రోడ్డు మీద పానీపూరి అమ్మవచ్చు, లేదా ఒక షాప్ పెట్టుకోవచ్చు, ఇంకా ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు.